సో ఎస్, మరి దిల్ రాజు గారితో మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు? సీను గారు లాస్ట్ సినిమానే దిల్ రాజు గారితో అన్నారు, అప్పుడు అవ్వాలి. ఈసారి అనుకున్నాం, ఈసారి మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డైరెక్టర్ గారి దగ్గర? ఏమో మరి వెళ్ళి మళ్ళీ గీతాంజలి 3 ఆయనతోనే చెప్తే ఆయన మళ్ళీ మా మేస్త్రి గారిని పెట్టుకో. అంటే సినిమాని డ్రైవ్ చేసింది డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శివ గారు అయితే ఆన్ ద స్క్రీన్ డ్రైవ్ చేసింది మీరు. ఎలా ఉండింది యాజ్ ఆన్ స్క్రీన్ డైరెక్టర్ టు హ్యాండిల్ దిస్ మెనీ యాక్టర్స్ ఎట్ వన్స్, ఇంతమంది యాక్టర్స్ ని? లొకేషన్ లోనే ఆయన అన్నట్టు ఆ అట్మాస్ఫియరే చాలా హ్యాపీ అనమాట. అంటే ఒకళ్ళు ఇప్పుడు తనకి పక్కన ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఎవరో చిన్న క్యారెక్టర్ తిని ఫ్రూట్స్ పట్టుకుంటుంది. ఆయన స్పేస్ ఇవ్వటం వల్ల చాలా మంచి పంచులు పడ్డాయి. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా హర్ట్ అయిందని చెప్పి ఏమైనా సీరియస్ ఇవన్నీ కూడా వాళ్ళు స్పేస్ ఇవ్వటం. ఇక తన క్యారెక్టర్ కూడా వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని ఏడిపించుకుంటూ చెప్పడం, ఇవన్నీ సరదాగా అంటే చాలా అందరం తలా పంచుకొని. పాపం మావాడు సాన్సెట్ కన్నా శంకర్ డబ్బింగ్లు ఎక్కువ చెప్పాడు డైలాగ్, అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అక్కడ నిజంగా కృష్ణ భగవాన్ లాగా లాస్ట్ లో అమ్మమ్మ అని వదిలేసాడు, అక్కడ అవన్నీ డబ్బింగ్ లో కవర్ చేశాడు ప్రతిదానికి. సో శంకర్ ని అడుగుదాం, మీ ఫ్రెండ్ మిస్సింగ్ ఇక్కడ. అంటే క్లైమాక్స్ లో ఆత్రేయ క్లైమాక్స్ లో చచ్చిపోయాడని తీసుకురాలేదా ఇక్కడికి? అవును, మా పాత్రలు అంత వాడెక్కాడు మా మీద. అయితే 10 మంది వచ్చినా సరే మీకు చూసారా మీరు? చూసాను, ఆరోగ్యాన్ని గుర్తుండిపోద్దా? కరెక్ట్ కరెక్ట్. మరి ఈ సినిమాలో ఎందుకు తగ్గింది? ఎందుకంటే పొలిమేర వచ్చింది అదే టైంలో, దాని ప్రమోషన్లు అని ఇతని షూడి మధ్యలో వెళ్ళిపోయేవాడు. అందుకని పాపం ఆడితో కాంబినేషన్ కదా. అవును అవును, అది అలా అయిపోయింది. ఎప్పుడన్నా అనుకున్నారా వీడి వల్ల నా లెంత్ తగ్గిపోతుందిరా బాబు? విషయం చెప్తా మీకు, వన్ లో చూడండి, మా ఇద్దరు సంబంధం లేకపోయినా చాలు నవ్వు కూడా రాజేష్ వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు ఏడిపించేది ఉంది, అది మీరిద్దరు అది కొన గారు. కానీ ఇక్కడ అన్ని ఎలా ఏది ఉన్నా సరే అన్ని బాగా రావడానికి రీజన్ ఏంటంటే అందరి సైడ్ నుంచి కలిసిన వెదరే. శ్రీన్ అయితే మామూలుగా సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్ కాకపోయినా పాపం శ్రీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో తను చేసిన, తను నాకు పంచి వచ్చినా తను చెప్తాడు, నా పంచి కూడా తను చెప్తాడు. ఇలా అంటావన్నా మేము F3 చేసినప్పుడు అప్పుడు ఇలాంటి బాగుంటుందేమో చూడంటే కరెక్ట్ సీన్, ఇది బాగుంది, నచ్చింది, అలాగే ఆ వెదర్ ఉంది కదా, దాన్ని మెయిన్ కెప్టెన్ శివ తను సపోర్ట్ చేయకపోతే అవ్వదు కదా. అసలు తను కెప్టెన్ లాగానే లేడు, తను క్యాజువల్ అన్న ఏంటన్నా ఇదన్నా అదన్నా అన్న మీరు చేస్తారన్నా, మీరు డాన్స్ చేస్తారన్నా అన్న, మీరు చెప్పిన డైలాగ్ అన్న మీరు చేస్తారు ఓకే అంటే తను కంఫర్ట్ ఏంటంటే అందరికి కంఫర్ట్ ఏంటంటే తను ఈ 15 ఏళ్ళలో ఎన్ని అర్రర్ సినిమాలు వచ్చి ఎన్ని బ్లాక్ బస్టర్లు అయినా మీరన్నీ లెక్కేసుకోండి. సినిమా మొత్తం యాక్టర్లు అందరూ సినిమా కథ కోసం సపోర్ట్ చేస్తే ఒక్క యాక్టర్ కి మాత్రమే పేరు వస్తుంది ఎనీ మూవీకి. కరెక్ట్. సో ప్రేమ కథ చిత్రం సప్తగిరికి గాని, రాజు గారి గదికి నాకు గాని, ఆనందో బ్రహ్మకి మళ్ళీ సెకండ్ అవార్డు నాకు గాని, అలాగే మళ్ళీ గీతాంజలి ఫస్ట్ పార్ట్ లో ఆత్రేయ ఆరుద్రలు గాని, అలాగే ఈ సినిమాకి సత్యకి. సో అలాగా ఒక్క ఇద్దరికే మాత్రమే అది అందరూ అది ఉండాలి. అదే అసలు ఇక్కడ సపోర్ట్ ఏంటి? ఇక్కడ నేను చెప్పాను కదా, మన టైమింగ్ ఉంటే ఎరగొడేస్తాం సింపేద్దాం నెక్స్ట్ వీక్ ఇలా ఉండేది కదా. జస్ట్ ఒక జర్క్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు, మన ఒకటే టైమింగ్ ఉంటే కుదరదు. ఇక్కడ అక్కడ ఉన్న ప్రతి ఓడు కెమెరా కానీ లైట్ గా ప్రతి ఓడు టైమింగ్ ఉండాలి. ఇక్కడతో అవ్వలేదు ఇక్కడ టైమింగ్. మనం చెప్పిన టైమింగ్ అక్కడ ఆడియన్స్ అర్థం కాకపోతే ఆ టైమింగ్ కలవమైనా మొత్తం అట. అది ఎందుకంటే ఒకళ్ళ ఏదైనా వైబ్ బాగా వచ్చిందంటే చుట్టుపక్కల వెదర్ మెయిన్ అని నేను అనుకుంటాను. వెదర్ ఇంపార్టెంట్.